సరే నెల ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 16 నెలల కాలం అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని మించి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. మీతో పాటు నేను వస్తాను. ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది చూపించండి సార్. నాకు రాష్ట్రంలో అసలు డెమోక్రసీ అనేదే కనపడట్లా. అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా దూసుకెళ్తూ మా ప్రభుత్వం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. రైతులకి యూరియా దొరక్క ఏ విధంగా అలాడుతున్నారు. రైతులకి పెట్టుబడి సాయం కింద 5,000 సార్ వేసేది. గతంగా ఇప్పుడే రైతు పరిస్థితి బాగుందని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. సార్ రైతులకి కన్నీళ్ళే కష్టం సార్. అంటే మోతాదుతో పాటు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించామని చెప్తారు గవర్నమెంట్ చెప్తుంది. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు సార్? పత్తి ఎంత సార్? ఏ విధంగా బతకాలి? పెట్టుబడి అయినా వచ్చిందా సార్? 7 మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు, భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు సాక్షాత్తు సీఎం గారే. ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బులు లేదండి, ఫండ్స్ లేదు కనుక మేము ప్రైవేట్ పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు. 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? ఈ 10 మెడికల్ కాలేజీ 6,000 కోట్లు ఎస్టిమేషన్ సార్. ఈ 6,000 కోట్లు పెడితే పైన 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేయమండి. కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్ళి సూపర్ 6 పథకాల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 అంతా కంప్లీట్ అయిందని చెప్తారు. సూపర్ 6 ఎన్ని హామీలు ఇచ్చారు సార్ ఈ రాష్ట్రంలో? మీ ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు 16 నెలలు గడుతుంది, 5,000 రూపాయలు ఇచ్చారు. జాబ్లెస్ పీపుల్కి ఏమైనా ఇచ్చారా? విద్యా దీవెన, వసతి దీవెన. అంటే సింగిల్గా వస్తామన్నారు, 175 పోటీ చేశారు, 175 170 ఎక్కడ సార్? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎం తిరస్కరించింది సార్ మమ్మల్ని. ఆధారాలు ఉన్నాయి. మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో, అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం చేశారు సార్ జగన్ గారు. ప్రజల్లో వ్యతిరేకత లేదంటారు వైసీపీ మీద? లేదు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు, నమ్ముకున్నాడంటే వదిలేడు సార్. డాక్టర్ గారు మీరు అయ్యప్ప మాల్లో ఉన్నారు ప్రస్తుతం, కొన్ని వాస్తవాలు మాట్లాడారు. వాస్తవం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధానమైన ఆరోపణ దైవ సాక్షిగా కల్తీ మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు. ఏం పరిస్థితి? మా బాస్ అరెస్ట్ అనేది కాదు, ఎందుకంటే లిక్కర్ మాఫియా అనేది మా ప్రభుత్వంలో జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సార్ ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కనపడుతున్నారా?